రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. శర్మిల రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. శర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. శర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తి పరిధిలోని నాయకులు అతిరథ మహారథులు మధ్య జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఏదైతే తన తండ్రి గారైన నెహ్రూ గారి మరణం అనంతరం ప్రధానమంత్రి అవటానికి తన కార్యవర్గంలోనే కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి కాకుండా చేసిన ఆమె యొక్క తెలివి చాకచక్యంగా వ్యవహరించి ప్రధానమంత్రి అయ్యి మన భారతదేశంలో అంటరాని నిర్మూలనకు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలపై చిన్నచూపు చూస్తున్న ప్రతి ఒక్క సంస్థల్ని అణిచివేస్తూ ఏదైతే పేదరిక నిర్మూలన అనే 20 సూత్రాలను ప్రవేశపెట్టి భారతదేశంలో పేదరిక నిర్మూలన చేయడానికి పరితపించిన వ్యక్తి, ఏదైతే రాజభరణాలు రద్దు, ఏదైతే బ్యాంకులు జాతీకరణ చేసి ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండే విధంగా ఆమె వ్యవహరించిన తీరు, అది అంతేకాకుండా మరలా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ విముక్తికి ఆమె సహాయపడుతూ బంగ్లాదేశ్కు స్వాతంత్రం వచ్చే విధంగా ఆమె తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయాలు ఈ రోజున ఆచరణలోకి తీసుకురావాల్సిన మన పార్టీ నాయకులు ఎంతోగానో ఉంది. చూడబోతే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఒకటే మాట అన్నారు, గరీబ్ హటావో దేశ్ బచావో అని పిలుపునిచ్చి భారతదేశ అభ్యున్నతకు పాటుపడిన వ్యక్తి. ఈరోజు నరేంద్ర మోదీ గారు గరీబ్ హటావో దేశ్ బచావో కాదు, గరీబు సావండ్రా మీ సావు మీరు సావండి అనే అతని యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. ఏదైతే ప్రతి పేదవాడికి 50 లక్షల రూపాయలు మీ ఖాతాలో వేసి మీ పురోగతికి మీ దారిద్ర్యానికి అవి ఉపయోగపడి మీరు అభ్యున్నత స్థానానికి మీరు రావాలని నరేంద్ర మోదీ గారు చెప్పాడో అదేది అమలు కాకుండా నల్లధనం వెలుగు తీయకుండా వ్యవసాయదారుల మీద నల్ల చట్టాలు విధిస్తూ ఇంకా మన ఆంధ్రప్రదేశ్కి అయితే ఏది దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తూ మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా, మెగా టీఎస్సీ, ఇంకా పన్ను రాయితీలు, పరిశ్రమలు మనకు ఇవ్వకుండా ఏదైతే మన ఆంధ్రాన్ని కూకటి వేళ్లతో తొక్కేశాడో నరేంద్ర మోదీ గారు, ఈ పాలన ఆ పాలన ప్రజలందరూ గమనించుకొని అమ్మలాంటి ఇందిరమ్మ పాలనలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ఉచిత గృహాలు, ఉచిత విద్యుత్తు, ఎన్నో ఆర్థికంగా ఆరోగ్యంగా లేదంటే మన వైద్యపరంగా విద్యపరంగా అనేక సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మనం లబ్ధి పొందున్నాం. కనుక మనం గమనించండి. షర్మిలమ్మ గారు ఆ రోజు ఇందిరమ్మ గాంధీ గారు ఉక్కు మహిళగా పేరొంది తన తండ్రి మరణానంతరం భారతదేశాన్ని ఎంతో చాకచక్యంగా పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తన తండ్రి ఆశయ సిద్ధాంతాల కోసం షర్మిలమ్మ గారు తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరలా ఇందిరమ్మ స్వర్ణయుగం మరలా షర్మిలమ్మ గారు తీసుకొస్తారని ఈ కాంగ్రెస్ పార్టీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా ఆమె జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి తొలి మహిళగా అయ్యి ఈ భారతదేశంలో స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా భోగభాగ్యాలతో ఎల్లవేళలుగా ఆరోగ్యాలతో బాగా సుసంతోషంగా ఉన్నారు. అలాంటి పరిపాలన మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీలో మనం రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. అతి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఎందుకు అవసరం అంటున్నానంటే గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ నియోజించింది కాబట్టి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కావాలి. అది కూడా ఎందుకు కావాలంటున్నామంటే ఇప్పుడు ఈ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీలు కానీ వీళ్ళంతా కూడా మోడీకి సలాం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో భూములు కానీ ఆస్తుల వాల్యూలు కానీ కాంగ్రెస్ పార్టీ యోజించడం వల్లే ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు పెరిగినాయి.
ఓటర్లారా బాగా ఆలోచించండి. రైతు కూడా గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం త్యాగాలు చేసిందో, ఏం చేసిందో. అట్లాగే దళితులకి, మైనార్టీలకి, బీసీలకి ఆ రోజుల్లో 3 సెంట్లు 5 సెంట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇందిరమ్మ పుణ్యమే. ఏ పల్లెలో కానీ, ఏ ఓడలో కానీ ఇవాళ 3 సెంట్లు కానీ, 4 సెంట్లు, 5 సెంట్లు స్థలం ఇచ్చిన ఘనత ఇందిరమ్మ పుణ్యమే. ఇవాళ సెంటు ఇయటానికి అల్లాడిపోతున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా. అందుకని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వాళ్ళకి అందియగలిగితే ఈ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి పట్టణ కార్యాలయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి 107వ జయంతి జరుపుకుంటా ఉన్నాం. పెద్దలందరూ చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవటం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మెగా డిఎస్సీ కానీ, పిల్లలకి ఫీజు డ్యామ్ కానీ, ఇంద్రం ఇల్లు కానీ ఏదైనా సదుపాయంలో ఉంటాయి. అందుకని కాంగ్రెస్ పార్టీని ఒకసారి బలోపేతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మంగళగిరి కార్యాలయంలో ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరూ సిటీ ప్రెసిడెంట్ జీవన్ సాగర్ కానీ, అలాగే రాధిక కానీ, పున్నారావు గారు కానీ, ఇక్కడ వచ్చిన తదితరులందరికీ కూడా మరి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చున్నారు. అయితే ఇందిరమ్మ ఈ భారతదేశ తొలి ప్రధాన మహిళగా ఆమె పేరుంది. ఎస్సీ బీసీ మైనారిటీ మొత్తానికి కూడా ఈరోజు ఒక స్టేజ్లో ఉండగలిగారు అంటే అది ఇందిరమ్మ గారి చలవే. ఇంకో విషయం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇళ్ళు అని కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయిందో అప్పటి నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా ఉద్యోగాలు లేవు. అలాగే ఒక్క ఇందిరమ్మ పథకం అని చెప్పి ఇళ్ళు ఇస్తామని చెప్పి ఏదో చేశారులే కానీ ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇళ్ళు ఇచ్చింది లేదు. ఏదో సెంటు భూమి ఇచ్చామని పేరని ఎక్కడో ఇచ్చారు. అవి ఎక్కడున్నాయో కూడా ఎవరికీ తెలియదు. దయచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని అందరు ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీని మనం మళ్ళీ పునరుద్ధరించుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసుకుంటే కానీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అనేది బాగుపడదు. మోడీ గారు ఆయన ఎంతసేపు మతాలని ద్వేషాలను రెచ్చగొట్టడం తప్ప ఆయన చేసిందంటూ ఏమీ లేదు. కాబట్టి ఒకసారి ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయండి ఏమనగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మనం ఒకసారి బలోపేతం చేసుకుంటేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే ఇప్పుడు పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు. వాళ్ళందరికీ ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాల్సింది. ఐరన్ లేడీ మన మాజీ ప్రధానమంత్రి గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందరూ సస్యశ్యామలంగా ఉంటారు. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.